హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సెంటిమెంట్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ రిలేషన్‌లో ప్రెజెంట్ ఏం జరుగుతుంది? మీ రిలేషన్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉంది? అండ్ మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు? అనేదైతే ఇవాళ రీడింగ్ అండి. నా ఇంట్యూషన్‌కైతే ఈ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. ఈ రీడింగ్ తీయాలనిపించింది. చూసారా? పాస్ట్‌లో ఉన్నంత ప్రేమ అయితే కొంతమందిలో స్ట్రక్ పొజిషన్‌లో ఉంది. సో, మీరు ఫీల్ అవుతున్నారు. ఈ సిట్యుయేషన్ ఏంటి అనేది అర్థం కావట్లేదు. సో, ప్రెజెంట్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే తలుచుకోండి. వాళ్ళ ఫేస్ గుర్తుకు తెచ్చుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చెప్పుకోండి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా వాళ్ళ నేమ్స్ చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ గుర్తుకు తెచ్చుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నెంబర్స్ రావట్లేదు అని మీరు ఫీల్ అవ్వద్దు. ఎందుకు అనంటే అవి ర్యాండమ్‌గా వస్తాయన్నమాట. మీకు రాసులు అనేది కనెక్ట్ అవుతాయి కాబట్టి ఈ రీడింగ్ 30% మీకు రెజొనేట్ అయింది అంటే ఇంక మీకు కనెక్ట్ అయినట్లే లెక్క. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ రాలేదని మీరు ఫీల్ అవ్వద్దు. మీ పర్సన్‌ది గానీ, మీది గానీ రాలేదని మీరు ఫీల్ అవ్వద్దు. ఓకేనా? డేట్ ఆఫ్ బర్త్ వచ్చినా లేకపోయినా రాసులు అనేది కనెక్ట్ అవుతారు కాబట్టి అన్ని రాసులు అయితే కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్క రీడింగ్ లోను. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్ లో ప్రెసెంట్ ఏం జరుగుతుంది, వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్ లో ప్రెసెంట్ ఏం జరుగుతుంది, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్ లో ప్రెసెంట్ ఏం జరుగుతుంది తెలియచేయండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ మీ కామెంట్స్ తెలియచేస్తూ అండ్ నా దగ్గర ప్రిడిక్షన్స్ తీసుకుంటూ మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇస్తూ ఉన్న మీకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలండి, ధన్యవాదాలు అనేది తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళ రిలేషన్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ప్లీజ్ తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ప్రజెంట్ ఏం జరుగుతుంది వీళ్ళ రిలేషన్లో, వీళ్ళ రిలేషన్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది ప్లీజ్ తెలియచేయండి. ఇక్కడ ప్రజెంట్ మీ రిలేషన్లో ఏం జరుగుతుంది అంటే ఇది పాస్ట్ అయినా ఉండొచ్చు, ప్రజెంట్ అయినా అవుతూ ఉండొచ్చు. ఇది మీ రిలేషన్ ఒక కోర్టు వ్యవహారం వరకు కూడా వెళ్ళినట్లు కనిపిస్తుంది. ఏదో ఒక జడ్జిమెంట్ అయితే మీ మధ్య జరిగింది అండ్ మీరు కూడా ఏదైనా ఎదురు చూస్తూ ఉండొచ్చు. కానీ ఇక్కడ మీరు మీ రిలేషన్ కోసం చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు. ఇంకా పడి 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 మీ పర్సన్ గురించి ఆలోచించి ఇక మీరైతే ఒక ఇక్కడ చాలా స్టెబిలిటీ తెచ్చుకున్నట్లు నాకు అనిపిస్తున్నారు. ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. కొంతమందికి చాలా పెయిన్ అయితే ఉంది. మీ పర్సన్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఎందుకు వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు, ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అనేది అయితే కొంతమందిలో కనిపిస్తుంది అన్నమాట. ప్రజెంట్ మీ రిలేషన్లో ఏం జరుగుతుంది అని అంటే కొంతమంది ఇక్కడ ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 11
నెంబర్ 4, నెంబర్ 9, నెంబర్ 3, నెంబర్ 18, నెంబర్ 10. 3 నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. నెంబర్ 2, నెంబర్ 7, నెంబర్ 1, నెంబర్ 14, నెంబర్ 5. ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ మీ పర్సన్‌ది కానీ, మీది కానీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఇక్కడ రాసులు అనేది అన్ని రాసులు కనెక్ట్ అయ్యాయన్నమాట. సో మీ ఎనర్జీస్ అనేది ఎంతో కొంత మీకు ఈ రీడింగ్ రిజనేట్ అనేది అవుతుంది తప్పకుండా. మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకే తీసుకోండి. ఎందుకంటే ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అన్నమాట. జనరల్ రీడింగ్, ఓకేనా? ఇది పర్సనల్ రీడింగ్ అయితే కాదు కాబట్టి మీరు ఎక్కువ బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ రీడింగ్ ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో ప్రతి ఒక్కరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ తీసుకుంటుంది. ఓకేనా అండి? మీరు కూడా మీ పర్సన్ ఈ రిలేషన్లో మీకు న్యాయం చేయలేదు, మీరు ఇస్తున్న ప్రేమనైతే స్వీకరించలేదు, మీకు ఏదో ఒక న్యాయం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని అయితే ఇక్కడ ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే తన మదర్ వల్ల కావచ్చు, లేకపోతే థర్డ్ పర్సన్ టాక్సిక్ రిలేషన్స్ అయితే ఉన్నాయి, వాటి వల్ల కావచ్చు. అవి బయట పెట్టకుండా మీతో గేమ్ ఆడడము, ఏదైనా మదర్ వల్లైనా లేకపోతే ఇంకేదైనా కూడా ఇక్కడ మీ రిలేషన్ ఏంటి అంటే ఒక కోర్టు వ్యవహారం వరకు కూడా ఉండొచ్చు. మీ రిలేషన్లో పక్కా ఏం చెప్పాలి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అందువల్ల మీ పర్సన్ మీ నుండి ఇక్కడ కొంత మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు కనిపిస్తుంది. ఎందుకు అంటే వీళ్ళు భయపడడం అయితే జరుగుతుందన్నమాట. కొంతమంది మీ లైఫ్లోకి రావాలి అంటే ఇక్కడ ప్రజెంట్ కూడా ఇక్కడ మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వాలంటే భయపడుతున్నారు. ఒక సైడ్ మీరు కావాలనేది అయితే అనిపిస్తున్నారు, కానీ ఇక్కడ ఒక స్ట్రాంగ్ పర్సన్ ఎవరైనా కావచ్చు. సో ఈ స్ట్రాంగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇది కోర్టు వరకు కూడా కొంతమంది లాగుతున్నారు. అండ్ మీ సైడ్ ఒక కమిట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ మీ పర్సన్ భయపడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అంటే టాక్సిక్ రిలేషన్స్ తో కూడా ఇక్కడ మీరుండి మీ పర్సన్ మూవ్ ఆన్ అయినట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ ఏంటి అంటే ఇక్కడ కొంతమంది ఏదైతే మీ నీడ్స్, అది ఫిజికల్ గా కావచ్చు, లేకపోతే మీ పర్సన్కి అవసరమైన నీడ్స్, అది ఫిజికల్ గానా లేకపోతే ఫైనాన్షియల్ గానా ఏదైనా కావచ్చు, తన అవసరాల వరకు తను తీర్చుకొని మీ నుండి ఇక్కడ కొంతమంది మూవ్ ఆన్ అయినట్లు కనిపిస్తున్నారు. ఇక్కడ మీ రిలేషన్ లో ఏం జరుగుతుంది అంటే ప్రెసెంట్ ఇక్కడ మీ పర్సన్ మీరు ఇస్తున్న ప్రేమను స్వీకరించట్లేదు, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, మీ ప్రేమను తిరస్కరిస్తున్నారు. మీ నుండి వాళ్ళ నుండి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ లేదు. మీరు మాత్రము బాధపడుతూ ఉన్నారు. మీకు చాలా ఆఫర్స్ అనేది ఉన్నాయి. సో వేటిని వద్దనుకొని మీరు మీ పర్సన్ కోసమే మీరు ఇక్కడ ఎదురు చూడడం అయితే జరిగింది. ఎదురు చూస్తున్నారు, కానీ రిలేషన్ నిలబెట్టుకోవాలని చాలా ప్రయత్నాలు అయితే మీరు చేస్తున్నారు. అండ్ మీ పర్సన్ ఏంటి అంటే ఇక్కడ జరిగింది మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కావచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ వల్ల కావచ్చు, ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయ్యి ఇక్కడ మిమ్మల్ని మీ నుండి ఇక్కడ మూవ్ ఆన్ అయ్యి ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ ఏంటి అంటే జరిగిందే తలుచుకుంటూ ఉంటున్నారు, కానీ మీరు ఇస్తున్న ఆఫర్ డివైన్ ఒక అనుగ్రహం అనేది ఇస్తుంది, మళ్ళీ ఒక స్టెప్ తీసుకో అని అయితే ఇక్కడ డివైన్ ఒక అవకాశం ఇస్తున్నా కానీ మీ పర్సన్ అయితే ఒక స్టెప్ అయితే తీసుకోకుండా కామ్గా ఉంటున్నారనమాట. అండ్ ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే ఇక్కడ మీరు కొంతమంది బాధలు పడి 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 ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఎందుకంటే అన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు, అంత మనసు అయితే మిమ్మల్ని గాయపరిచారు. ఇక కాలము ఎలా తిరిగింది అంటే ఇప్పుడు మీరు వెయిట్ చేసి మీరు ఒక స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఒంటరిగా అయినా సింగిల్ గా అయినా ఒక లైఫ్ అనేది మీరు స్ట్రాంగ్ గా లీడ్ చేస్తున్నారన్నమాట. ఇంకంటే ఇక్కడ ఎవరితో మీకు అవసరం లేదు అన్నట్లు మీరు లైఫ్ లీడ్ అయితే చేయడం జరుగుతుంది. కానీ ఏదో ఒక్కసారి మిమ్మల్ని ఆ బాధ అనేది కలిచివేస్తుంది అన్నమాట మనసుకి. ఒక్కొక్కసారి ఆ పెయిన్ అయితే మీ నుండి పోవట్లేదు, ఆ బాధ అయితే మిమ్మల్ని పోవట్లేదు. మీరు ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నా కానీ నేను ఎంత బాధపడినా, నేను ఎన్ని చేసినా కానీ నాకు ఇది వ్యర్థమే కదా, నేను ఈ ఆనందం ఎవరి కోసము అన్నట్లు కూడా ఇక్కడ మీరు బాధపడుతున్నట్లు జరుగుతుంది. మీకు అన్ని విధాలుగా గ్రోత్ అండ్ సక్సెస్ అనేది అయితే ఉంది. మీరు ఉంటున్న కాడికి ఒక స్ట్రాంగ్ గా
ఒక దర్జాగానే ఉంటున్నారు. అండ్ ఆహ్, మీ చుట్టూ ఉన్న వాళ్ళని గూడా మీరు పోషించుకుంటున్నారు. మీరు హ్యాపీగా ఉండగలుగుతున్నారు. కానీ ఏదో ఒక మూల ఆ పెయిన్ అనేది మీలో ఉంది. నేనెంత ఉన్నా గానీ నా అనుకున్న వాళ్ళు నాకు దూరమైనప్పుడు ఇదంతా ఈ జీవితం ఎందుకు అనుకునే విధంగా కూడా ఇక్కడ మీకు బాధ కలుగుతూ ఉంది. ఎప్పుడు హ్యాపీగా ఉంటాను నేను, ఎప్పుడు సంతోషంగా ఉంటాను, నా బాధలెప్పుడు తీరుతాయి అనుకునే విధంగా గూడా ఇక్కడ మీరు థింక్ చేస్తున్నారన్నమాట. చెప్పాలంటే ఇక్కడ మీరు ఒక లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు. ఒక లగ్జరీగానే మీరు లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. కానీ ఎంత లైఫ్ లీడ్ చేస్తున్నా గానీ మిమ్మల్ని ఆ బాధ అనేది వెంటాడుతూ ఉంది కాబట్టి ఆ పెయిన్‌లోంచి మీరు బయట పడలేకపోతున్నారు. కొంతమంది ఇక్కడ మ్యారేజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ మ్యారేజ్ అనేది కమిట్మెంట్ అనేది మీకు ముందుగానే అయింది. ఒక కమిట్మెంట్ అనేది ఇచ్చాక మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. మీరు అది ఆ పెయిన్ అనేది మీరు తీసుకోలేకపోతున్నారు. మీ ఎఫర్ట్స్ అనేది మీరు చాలా పెడుతున్నారనమాట. పెట్టి ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా గానీ, ఏదో ఒక మూల మళ్ళా మీ పర్సన్ గురించి మీరు థింక్ చేయడము, బాధపడ్డము, మీకు మీరు ఆహ్, మీ మనసు గాయం చేసుకుంటూ అండ్ అటు సైడ్ నుంచి ఏదైతే ఉందో మీ పర్సన్ నుంచి వస్తున్న మాటలు కావచ్చు, లేకపోతే వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం లేదనేది కావచ్చు. సో, దాని గురించి బాధపడుతూ, వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఒక సైడు చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితులు, చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు గూడా భరిస్తూ, అన్నీ కూడా మనసుకు తీసుకుంటూ, ఒక పెయినయితే మీరు అనుభవిస్తున్నారని అయితే ఇక్కడ చెప్పొచ్చు. మీకు మనసుకైతే చాలా గాయమవుతుంది. చాలా సున్నితమవుతున్నారు. అసలు ఈ అమావాస్య రోజున చాలా సున్నితమై మీకు ఏడుపొస్తుంది, బాధ కలుగుతూ ఉంది. నా రిలేషన్‌లో నా అనుకున్న వ్యక్తి నాకెప్పుడు వస్తారు? నేననుకున్న విధంగా నేనెప్పుడు ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాను. నేనెప్పుడు మళ్ళా ఒక నేమ్ అండ్ ఫేమ్ అనేది తెచ్చుకుంటాను. నా జీవితం ఇది కాదు. నేను ఒంటరిగా లీడ్ చేస్తున్న జీవితం ఇది కాదు. అండ్ నా అనుకున్న వ్యక్తి నా లైఫ్‌లోకొస్తే నాకొక ఆనందము. ఆ సక్సెస్ కావాలి అనేదైతే ఇక్కడ మీలో కనిపిస్తుందన్నమాట. ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఆ చుట్టూ ఉన్న పరిస్థితులను దాటుకొని ఎప్పుడు మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారా? అండ్ ఎప్పుడు నేను బాగుంటానా? నా లైఫ్ ఎప్పుడు బాగుంటుందా? ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఎప్పుడు వదులుతారా? ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ మాటల నుండి ఎప్పుడు మీ పర్సన్ బయటపడతారా? అనేదైతే ఇక్కడ మీ థింకింగ్ అయితే కనిపిస్తుంది. చాలా డిప్రెషన్‌లో లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. ఆలోచిస్తున్నారు. ఎవరైతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్నారో మీ పర్సన్ వాళ్ళ మాటలు వింటూ గూడా మీ సైడ్ ఒక యాక్షన్ అయితే తీసుకోకుండా, ఒక టైం కోసం అయితే మీ పర్సన్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ ఎప్పుడు రిమూవ్ అవుతుంది? ఈ థర్డ్ పార్టీ వల్ల నా లైఫ్ ఏంటి? నా లైఫ్‌లో ఏం జరుగుతుంది? నేను ఎన్ని బాధలు పడాలి? ఈ ఇబ్బందులు నేను ఎలా ఫేస్ చేయాలి? అనేదైతే మీకు అర్థం కావట్లేదన్నమాట. అండ్ ఇక్కడ మీ మీద గూడా కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ లాంటిది గూడా జరిగిండొచ్చు. ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఎవరైతే ఉన్నారో మీరు హ్యాపీగా అనేది ఉండకుండా అంటే మీ మీద గూడా ఒక ప్రయోగాలనేది గూడా జరిగిండొచ్చన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఎందుకిలా చేశారు అంటే మీ పర్సన్‌కి అండ్ మీకు గూడా దూరమవ్వాలి. మీ మీద వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్సెస్ అనేది, వాళ్ళు చెప్పుడు మాటలనేది మీ పర్సన్ మైండ్‌కి తీసుకోవడము, అటు సైడ్ నుంచి ఒక స్టెప్ తీసుకోకపోవడము. ఇంకా ఎలా అయింది అంటే మీ పరిస్థితి ఒక లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. ఒక డిప్రెషన్‌లో ఉంటున్నారు. బాధపడుతున్నారు. ఈ అమావాస్య రోజున మీరు చాలా పెయిన్ అయితే పడ్డారన్నమాట. మీకేం జరుగుతుందో గూడా మీకే అర్థం కావట్లేదు. బాడీ పెయిన్స్ ఉండడము, ఆహ్, ఒక నెక్ పెయిను అండ్ డిప్రెషన్ బాగా అంటే హెడేక్ రావడము. హ్మ్. ఇక ఆహ్, ఎంతసేపు పడుకో ఉండాలి అనిపించడము. వీక్‌నెస్‌గా ఉండడము. నర్వ్ సిస్టమ్ వీక్‌గా ఉండడము, ఇలా కూడా మీలో జరుగుతూ ఉండొచ్చు. ఎందుకంటే చాలా లో ఎనర్జీలో అయితే ఇక్కడ మీరు కనిపిస్తున్నారు అండ్ బాధపడుతున్నారు. ఈ ఈ ఈ ఈ సిట్యుయేషన్‌లోంచి ఎప్పుడు బయటపడాలి నేను? ఈ థర్డ్ పార్టీ అనేది ఏదైతే ఉందో ఎప్పుడు రిమూవ్ అవుతుంది? ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లోంచి నేనెప్పుడు బాగుపడాలి? నేనెప్పుడు అందులోంచి బయటపడాలి? వీళ్ళెప్పుడు రిమూవ్ అవుతారు అనేదైతే ఇక్కడ మీ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అందుకోసం ఎదురు చూస్తున్నారు. అండ్ మీరు కూడా మూడో వ్యక్తుల ద్వారా మీ పర్సన్ ఎలా ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? అనైతే ఇక్కడ మీరు తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఆహ్, వాళ్ళు చూస్తే ఏమో కొంతమంది మీ సైడు కొంతమంది మిమ్మల్ని కాదనుకొని ఒక ఫ్రెండ్స్‌తోనూ ఒక జాలీగా ఉంటున్నారనమాట మీ పర్సన్. ఒక హ్యాపీగా ఉంటున్నారు.
అది చూసి కూడా మీకు బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉంటున్నారు. మీరు తెలుసుకుంటున్నారు మీ పర్సన్ గురించి. ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అని తెలుసుకుంటూ ఉన్నారు. కానీ మీ పర్సన్ కూడా ఒక హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడికైనా సెలబ్రేషన్స్ చేసుకోవడము, ఒక పార్టీలకెళ్ళడము, ఒక పబ్‌లకెళ్ళడము కావచ్చు. ఒక జాలీగా అయితే మీ ఫ్రెండ్ అయితే మీ పర్సన్ అయితే కనిపిస్తున్నారన్నమాట ఫ్రెండ్స్‌తో. సో, ఇక్కడ మీ పెయిన్ అయితే వర్ణనాతీతం. అది చెప్పుకోలేని విధంగా ఉంది. మీ పెయిన్ అయితే చాలా పెయిన్‌లో ఉన్నారన్నమాట. ఇది భరించలేని పెయిన్‌గా ఉంది. ఎప్పుడు సిట్యుయేషన్ నా టైం ఎప్పుడొస్తుంది? నాకిది గాదు జీవితము. నాకెన్నున్నా గానీ నాకు వ్యర్థమే గదా అనిపిస్తుంది మీకు. అంటే నా నా అనుకున్న వాళ్ళు నాకుండాలి గదా! అది లేనప్పుడు నా పరిస్థితి ఏంటి అని మీరు ఒక కర్మ అని చెప్పలేం కానీ ఇదొక పెయిన్ అయితే మీరు భరిస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వల్ల. సో, ఇలా అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేదైతే ఒకసారి వాళ్ళది కూడా చెక్ చేద్దాం. మీ రిలేషన్‌లో మీరు ఇలా పెయిన్ అయితే పడుతున్నారు. ప్రెజెంట్ ఇలా అయితే జరుగుతుంది. మీరు ఎదురు చూడడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ థింకింగ్ ఎలా ఉంది ప్రెజెంట్ అనేదైతే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెజెంట్ థింకింగ్ ఏంటి, వీళ్ళ గురించి, వీళ్ళ రిలేషన్‌లో ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏం చేయాలనుకుంటున్నారు, ఈ రిలేషన్ గురించి చూస్తున్న మా వ్యూవర్స్ గురించి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఏం చేయాలనుకుంటున్నారు, అసలు రిలేషన్‌లో ఏదైనా వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా, వాళ్ళ థింకింగ్ ఏముంది, ప్రెజెంట్ ఎలా ఉన్నారు అది తెలియచేయండి. అండ్ నన్ను అడుగుతున్నారు డేట్ ఆఫ్ బర్త్స్ అండ్ నెంబర్స్ లేకపోయినా ఈ రీడింగ్ మాకు వర్తించదా అని అడుగుతున్నారు కదమ్మా. అలా ఏం లేదు. రాసులు అనేది కనెక్ట్ అవుతాయి కాబట్టి 30% మీకు రెజనేట్ అయినా రీడింగ్ మీకు రెజనేట్ అయినట్టే అమ్మా. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళు ఇంత పెయిన్ అనుభవిస్తున్నారు, వీళ్ళ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళ మనసులో ఏముంది తెలియచేయండి. వాళ్ళ మనసులో ఏముంది బయటికి లాగండి. ఏముంది వాళ్ళ మనసులో, వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ ఏదైనా యాక్షన్ తీసుకుంటారా, ఇంకా ఏముంది. మెజిషియన్ బాటమ్ ఆఫ్ ద డెక్ 6 ఆఫ్ వాండ్స్. మీ పర్సన్కి ఉంది రిలేషన్ సక్సెస్ చేయాలని, రిలేషన్లో ఏదైతే ఒక బౌండరీ వేసుకున్నారో, ఏదైతే రిలేషన్ వద్దనుకొని మీ నుండి మూవ్ ఆన్ అయిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ రిలేషన్ కావాలనేది అయితే వీళ్ళకి అనిపిస్తుంది. వీళ్ళు ఇష్టపూర్వకంగా అయితే మీ నుండి మూవ్ ఆన్ అవ్వలేరంట. ఒక ఇష్టం ఉండి మీ మీద ఒక భారంగానే మీ నుండి ఇక్కడ మూవ్ ఆన్ అయినట్లు మీ పర్సన్ ఈ రిలేషన్ ఇంతటితో స్టాప్ చేసుకున్నట్లు అనిపిస్తుంది. అండ్ ఏదైతే రిలేషన్ ఒక స్టాప్ చేసుకున్న రిలేషన్ రీబర్త్ కావాలనేది అయితే మీ పర్సన్ లో ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఏదైతే ఇన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏడిపించారో అండ్ మిమ్మల్ని ఎంత ఏడిపించారో వాళ్ళు కూడా అదే పెయిన్ అయితే కొంతమంది ఇక్కడ కనిపిస్తున్నారు. కొంతమంది స్వార్థంగా ఉన్నా కానీ కొంతమంది ఇక్కడ ఏదైతే మీకు పెయిన్ ఇచ్చారో ఆ పెయిన్ వాళ్ళు కూడా పడుతున్నారనమాట. వాళ్ళు కూడా ఏమంత హ్యాపీగా లేరు. ఇక్కడ మిమ్మల్ని మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారన్నమాట. అంటే ఇక్కడ రిలేషన్ నిలుపుకోవాలి అనేది అయితే మీ పర్సన్ లో కూడా ఉందంట. అంటే ఈ రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోగలను నేను ఎలా అయినా కానీ, నా చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ నేను ఈ రిలేషన్ ని నేను బ్యాలెన్స్ చేసుకుంటాను అనేది అయితే మీ పర్సన్ మనసులో ఉందన్నమాట. అంటే ఈ రిలేషన్ నిలబెట్టుకోగలను అనే ధైర్యం అయితే మీ పర్సన్ లో ఉంది అండ్ నిలబెట్టుకోగలరు కూడా. మీ పర్సన్ ఒక స్టెప్ తీసుకున్నారు అని అంటే, ఒక స్ట్రాంగ్ గా ఆలోచించారు అంటే ఇది సాధించుకోగలుగుతారు.
అండ్ ఒక ధైర్యం అయితే ఉంది. నేను ఎలాగైనా నిలబెట్టుకుంటాను అనేదైతే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. కానీ ఇక్కడ తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఇక్కడ మీ దగ్గరికి రావడానికి ఆలోచిస్తున్నారన్నమాట. మీ ముందుకు రావాలి అనేదైతే అనిపిస్తుంది. చాలా స్లోగా ఉన్నారు. చాలా స్లో ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఎందుకు అనంటే మీ సైడ్ ఏదైతే థర్డ్ పార్టీ కోసము మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మిమ్మల్ని ఏడిపించారో, అన్ని విధాలుగా మిమ్మల్ని బాధ పెట్టారో, ఆ బాధలన్నీ గూడా మీ ముందుకొస్తే సిట్యుయేషన్ ఎలా ఉంటుందో అనేది కావచ్చు. కొంతమంది ఇక్కడ ఆహ్, మీకు వాళ్ళకు గూడా సెట్ అవ్వదేమో. ఇక్కడ మీరు లగ్జరీగా ఉన్నారు. అండ్ అక్కడ వాళ్ళకంత స్టెబిలిటీ అయితే లేదు. సో, అలా కూడా ఇక్కడ మీకు మీ పర్సన్ దూరమయ్యి అండ్ అటు ఫ్యామిలీకి, ఇటు ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో. ఇటు మీరు ఒప్పుకున్నా గానీ, అటు వాళ్ళ ఫ్యామిలీస్ ఒప్పుకోకపోవచ్చు. థర్డ్ పర్సన్ ఒప్పుకోకపోవచ్చు. వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. ఏదైనా కావచ్చు. సో, ఆ సిట్యుయేషన్‌లో అయితే మీ పర్సన్ ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎన్ని పరిస్థితులున్నా, ఏమున్నా కానీ మీరు కావాలనేదైతే అనిపిస్తుంది. మీరే కావాలి అనేదైతే ఇక్కడ నిలబడుకోవడం అయితే జరుగుతుంది. కానీ ఈ సిట్యుయేషన్స్ అన్నిటిని గూడా ఇవన్నీ దాటుకొని మీ పర్సన్ మీ ముందుకు రావాలనేదైతే అనిపిస్తుంది. ప్రెజెంట్ తనకున్న సిట్యుయేషన్ చాలా క్రిటికల్‌గా ఉంది. నేను అవన్నీ పరిస్థితులు ఇది నా వల్ల కాదేమో, ఇంకా ఇది అవ్వదేమో, నేను దీని నుండి బయటపడగలనా అనేదైతే ఇక్కడ మీ పర్సన్ అనిపిస్తుంది. కానీ మీకోసం స్టాండ్ తీసుకోవాలనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుందన్నమాట. ఉన్నపళంగా మీ నుండి మూవ్ ఆన్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ రిలేషన్ కావాలనేది అయితే అనిపిస్తుంది. తనకు చాలా ఆఫర్స్ ఉన్నాయి. తనకు చాలా ఆఫర్స్ ఉన్నాయంట. కానీ ఆ ఆఫర్స్‌ని కూడా వద్దనుకొని ఇక్కడ మీకోసమే మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ఒక డివైనే మనల్ని కలపాలి అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అంటే ఇంకేది వద్దు నాకు అనని మీ పర్సన్ ఒక కామ్‌గా ఉంటున్నారు. ఒక పీస్‌ఫుల్‌గా ఉంటున్నారు. ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? థర్డ్ పార్టీ సిట్యుయేషన్. ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కావచ్చు. కొంతమంది మీ పట్ల ఈగో చూపిస్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళు మీ పర్సన్ ఏంటి అంటే ఒక ఎంపరర్ లాంటి వ్యక్తి. నాదే చెల్లాలి, నా మాటే జరగాలి, నేను చెప్పేదే వినాలి, నాకు నచ్చినట్లుగానే ఉండాలి, నా మాటకి తగ్గట్టు ఒకవేళ వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడాను, ఒకవేళ మీరు నో కాంటాక్ట్‌లో ఉన్నా, సెపరేషన్‌లో ఉన్నా, లేకపోతే మీరు దగ్గరగా ఉన్నా, ఎలా అయినా కావచ్చు. వీళ్ళు మీకు తగ్గట్టుగా వీళ్ళు ఉండలేకపోవడానికి అంటే వీళ్ళు చాలా ఈగోయిస్టులన్నమాట. సో, అలా కూడా కనిపిస్తున్నారన్నమాట. ఇక్కడ మీరే మీ ప్రేమను వాళ్ళకి షేర్ చేయాలి తప్ప, వాళ్ళు మాత్రం ఏమాత్రం తగ్గరన్నమాట. ఆహ్, చాలా ఈగో పర్సన్. ప్రేమున్నా గానీ, ఆ టయానికి, ఆ అవసరానికి అది తీర్చుకోవడం అయితే జరుగుతుంది తప్ప, పూర్తిగా వీళ్ళు మీకు లొంగి ఉంటారు అంటే, వీళ్ళు లొంగేటట్లు వీళ్ళు కనిపించరన్నమాట. సో, అండ్ ఎవరైతే ఇక్కడ లవర్స్ అయినా, ఎవరైనా కావచ్చు. సో, ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కనిపిస్తున్నారన్నమాట ఇక్కడ. మీ రిలేషన్‌లో మీకు అడ్డుగా ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళని చూస్తే వీళ్ళకి భయము. అండ్ ఏమి అడ్డు చెప్పలేకపోవడం మీ పర్సన్. సో, రిలేషన్‌లో ఒక స్టెబిలిటీ కావాలనిపిస్తుంది. ఏదైతే ఎండ్ అయిన రిలేషన్ రీబర్త్ అవ్వాలనేదైతే అనిపిస్తుంది. వీళ్ళ మాట ఏం చెప్తారా అనేదైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ నిలబెట్టుకోగలను నేను. ఎన్ని పరిస్థితులున్నా ఈ రిలేషన్ నేను నిలబెట్టుకోగలను అనేదైతే ఇక్కడ మీ పర్సన్ కనిపిస్తుంది. అండ్ మేనిఫెస్టింగ్ అయితే చేస్తున్నారన్నమాట. అంటే వాళ్ళు గూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు కావాలని. ఇక్కడ మీరెలా కోరుకుంటున్నారో, అలాగే వాళ్ళు గూడా ఇక్కడ కోరుకుంటున్నారన్నమాట. ఇంకా రీయూనియన్ ఎప్పుడుంటుంది అనేదైతే చూద్దాం. ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు అనేదైతే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో రీయూనియన్ ఎప్పుడు చేస్తారు? వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ వీళ్ళతో రీయూనియన్ ఎప్పుడు చేస్తారు? వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ వీళ్ళతో రీయూనియన్ ఎప్పుడు చేస్తారు? ఒక టైం పీరియడ్ చూపించండి. ఒక టైం పీరియడ్ చూపించండి.
సోర్స్ క్లారిఫికేషన్ ఒక టైం పీరియడ్ చూపించండి. ఇక్కడ ఒక స్ట్రాంగ్ గా ఉన్నారన్నమాట. కొంతమందికి కోర్టు వ్యవహారం కూడా ఇక్కడ ఏదో ఒక డెసిషన్ అయితే మీకు ఇక్కడ దానికోసం అయితే వెయిట్ చేస్తున్నట్లు నాకు కనిపిస్తుంది. ఒక కోర్టు ద్వారా కూడా మీకు ఏదైనా ఒక ఆన్సర్ అనేది దొరకచ్చు. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే కొంతమందికి 1 డే అయినా 1 వీక్ అయినా 1 మంత్ అయినా చూపిస్తుంది. టైం రావట్లేదు చూడండి. కొంతమందికి 5 డేస్ అయినా 5 వీక్స్ అయినా 5 మంత్స్ కూడా చూపిస్తుంది. 5 or 6 మంత్స్ అయితే చూపిస్తుంది. కొంతమందికి డిసెంబర్ లాస్ట్ కు కానీ జనవరిలో కానీ జరిగేలా కనిపిస్తుంది. కొంతమందికి ఏమో ఇక్కడ మే కానీ మే ఆర్ జూన్ లోపల మీకుతో రీయూనియన్ జరిగేటట్లయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇది మీ లక్ అన్నమాట. లక్ను బట్టి 5 డేస్ అయినా అవ్వచ్చు, 5 వీక్స్ అయినా అవ్వచ్చు, 5 మంత్స్ అయినా అవ్వచ్చు. సో ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కామెంట్స్ అయితే తెలియచేయండి మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా. ఓకేనా? ఓకే అండి. బాయ్.